అస్సలాము అలైకుం. సోదర మహాశయులారా, మీలో ఉత్తములు ఎవరు? ఇది మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం. వివిధ సందర్భాల్లో వివిధ ఉత్తమ గుణాల గురించి ప్రోత్సహిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో ఉత్తములు ఎవరు అంటే ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖుర్ఆన వ అల్లమహ్. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకునేవారున్నారో మరియు నేర్పేవారున్నారో వారు అందరికంటే ఉత్తములు. అదేవిధంగా ఇబ్న్ హబ్బాన్ హదీస్ గ్రంథంలో మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఉత్తములు ఎవరు అంటే ఎవరైతే తమ కుటుంబ సభ్యుల పట్ల ఉత్తమంగా ప్రవర్తిస్తూ ఉంటారో. అదేవిధంగా మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో ఉత్తములు ఎవరు అంటే ఎవరి నైతిక ప్రవర్తన చాలా ఉత్తమంగా ఉంటుందో. అదేవిధంగా మీలో ఉత్తములు ఎవరు అంటే ఎవరి హృదయం అయితే నిష్కల్ముషంగా ఉంటుందో. అంటే ఆ హృదయంలో అసూయ, ఆ హృదయంలో ద్వేషం, ఆ హృదయంలో పగ, ఆ హృదయంలో ఎలాంటి చెడు దుర్గుణాలు లేకుండా పవిత్రంగా ఉంటుందో, నిష్కల్ముషంగా ఉంటుందో ఆ హృదయం, ఆ వ్యక్తి చాలా ఉత్తముడు అని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీలో ఉత్తములు ఎవరు అంటే ఎవరైతే భోజనాలు చేయిస్తూ ఉంటారో, అతిథులకు అన్నం పెడుతూ ఉంటారో, బాటసారులు, పేదవారు, వచ్చిపోయే బంధుమిత్రులు, అతిథులు, వారి కోసం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు మరియు సలామును వ్యాపింప చేస్తూ ఉంటారు, వారు ఉత్తములు అని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీలో ఇంకా ఉత్తములు ఎవరు అంటే ఎవరి వయస్సు ఎక్కువగా ఇవ్వడం జరిగిందో మరియు ఎవరైతే సత్కార్యాలు చేస్తూ ఉన్నారో, అంటే ఎక్కువ వయస్సు ఇవ్వడం జరిగింది, ఆ ఎక్కువ వయస్సులో మంచి పనులు చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి చాలా ఉత్తముడు. ఎక్కువ వయస్సు ఉంది కానీ మంచి పనులు ఎవరు చేయడం లేదు, సత్కార్యాలు ఎవరు చేయడం లేదు, మరి అది ఆ వయస్సు ఎలాంటి ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. అది ఎక్కువ వయస్సు లభించినప్పుడు ఆ వయస్సును సద్వినియోగపరచుకోవాలి మంచి కార్యాలతో, సత్కార్యాలతో. అలాంటి వ్యక్తి కూడా చాలా ఉత్తముడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశివులారా, హృదయాలు పవిత్రంగా ఉండాలి. వయస్సు ఎక్కువ అవుతున్నప్పటికీ సత్కార్యాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి, సలాంను వ్యాపింపచేస్తూ ఉండాలి. అతిథులకు, బంధుమిత్రులకు, పరిచయస్తులకు, తెలిసిన వారు, తెలియని వారు, బాటసారులకు, పేదవారికి అన్నం తినిపిస్తూ ఉండాలి. అదేవిధంగా నైతిక ప్రవర్తన చాలా ఉత్తమంగా ఉండాలి, కుటుంబ సభ్యుల పట్ల ఉత్తమంగా ప్రవర్తించాలి. అదేవిధంగా ఖురాన్ నేర్పించాలి మరియు ఖురాన్ నేర్చుకోవాలి. ఇలాంటి వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఉత్తములు అనేటువంటి శుభవార్త పొందినటువంటి వారు, మంచివారు అనేటువంటి బిరుదును పొందినటువంటి వారు. కాబట్టి ఆ ఉత్తమ గుణాలు, ఆ ఉత్తమ లక్షణాలు ప్రతి ఒక్కరిలో రావాలి. అప్పుడే మనం ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యం పొందగలుగుతాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.